దేవుడు కన్ఫ్యూషన్కు కర్త కాదు. దేవుడు కన్ఫ్యూషన్కు కర్త కానప్పుడు ఆయన స్పష్టతకు కర్త. ఒక స్పష్టమైనటువంటి అవగాహన విశ్వాసులకు, తన బిడ్డలకు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము కూడాను ఆయన ఇచ్చినటువంటి స్పష్టత అర్థం చేసుకున్నటువంటి వారమై, ఆ స్పష్టమైనటువంటి మార్గంలో నడిచేటువంటి వారమై ఉండాలి. యేసు ప్రభువు ఏం చెప్పాడు? నేనే మార్గం అన్నాడు. కాబట్టి ఆ మార్గంలో నడవాలి కదా. ఇప్పుడు మార్గం యొక్క ఉద్దేశం ఏంది? మార్గం యొక్క ఉద్దేశం ఏంది? రోడ్డు యొక్క ఉద్దేశం ఏంది? మనం ప్రయాణించడానికి, మనం నడవటానికి. కాబట్టి ఆ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో అనేటువంటిది మనకు తెలిసినప్పుడు ఆ రోడ్డు మీద మనం నిశ్చింతగా, నిర్భయంగా పోతాం. యేసు ప్రభు చెప్పాడు శిష్యులకు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు మాకు తెలియదే అని అడిగినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం ఉంది. కాబట్టి ఆయన క్లియర్గా చెప్పినట్లుగా మనము చూస్తాం. మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం చూసినట్లయితే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎదుకు రాడు అన్నాడు. ఈ ఎన్నో వచనం ఇది? 6వ వచనం. ఆయనే మార్గం. కాబట్టి ఆయన చూపించినటువంటి మార్గంలో మనము వెళ్ళాలి. 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడగగా, యేసు నేనే మార్గమును అన్నాడు. నేను వెళ్తున్నాను, మీ హృదయంలో కలవరపడనీయకుడి అని 14వ అధ్యాయం స్టార్టింగ్లో ప్రభు చెప్పినప్పుడు వారికి అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా? వేరే కంట్రీ పోతున్నాడేమో అని అనుకున్నారేమో వాళ్ళము బహుశా. అక్కడ చాలా క్లియర్గా ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఆల్రెడీ ఉన్నాయి. పరలోకంలో మన కొరకు అనేకమైనటువంటి నివాసములు సిద్ధంగా ఉన్నాయి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు నుండులాగున మరలా వచ్చిన ఎదురుంటకు మిమ్మల్ని తీసుకుని పోవదు. అక్కడ మనకు ఆల్రెడీ ఇళ్ళున్నాయి. అయితే అలాట్మెంట్ అనేటువంటిది మనం జీవించినటువంటి జీవితాన్ని బట్టి మనకు దేవుడు అలాట్మెంట్ చేస్తాడు, స్థలము సిద్ధపరుస్తాడు. ఇళ్ళు ఉన్నాయి, అనేక నివాసాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడ ఉండబోతున్నాము అనేటువంటిది ప్రభువు నిర్ణయిస్తాడు, మనం జీవించినటువంటి జీవితాన్ని బట్టి. కాబట్టి ఆ స్పష్టత విశ్వాసిగా మనకు ఉండాలి. మనం ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మనము ప్రభు దగ్గరికి వెళ్తాము. ప్రభు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్తాము. అందుకే అన్నాడు, మీకంటే ముందుగా నేను వెళ్తున్నాను. ఎందుకు? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను. అప్పుడు నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను అన్నాడు. కాబట్టి ఆయన చెప్పినట్లే ఆయన 3వ నాడు తిరిగి లేచి 40 దినాలు ఈ భూమి పైన జీవించి ఆరోహణమైపోయినాడు. పోయిన 40 దినాలకు 50 దినాలకు వెళ్ళిపోయిన 50వ దినమున ఆయన తన ఆత్మను మన మధ్యకు పంపించాడు, మనతో ఉండటానికి. కాబట్టి ఆయన చెప్పినటువంటి వాక్యము ఆ రోజే నెరవేరింది. నేను మరలా వచ్చి నా ఎదురుంటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు? మనలను ప్రభు ఉండు స్థలంలో మనము కూడా ఉండటానికి మనల్ని అందరినీ సిద్ధపరుస్తూ ఉంటాడు. 2000 సంవత్సరాల నుండి సంఘాన్ని సిద్ధపరిచేటువంటి ప్రక్రియ పరిశుద్ధాత్మ దేవునిదే. ఆ బాధ్యత పరిశుద్ధాత్మ దేవునికి మనము విధేయులము కావాలి. ఆయన మాటకు మనము విధేయత చూపించాలి. కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు, వాక్యం వివరిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాధ్యత. ఆయన వచ్చి మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ సమయం మనకు తెలీదు, ఎప్పటిదాకా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అనేటువంటిది. అది ప్రభువు వచ్చే ముందు దాకా ఆయన ఈ లోకంలో ఉంటాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట ఏమంటే, 2వ పత్రికలో ఆయనను ప్రభు ఈ లోకంలో ధర్మ విరోధిని అడ్డగించడానికి పంపించాడు. ఆ అడ్డగించేవాడు ఇదివరకు అడ్డగిస్తున్నాడు, అయితే మధ్యలో నుండి తీసివేయబడి వరకే అడ్డగించడం అని చెప్పేసి. కాబట్టి ప్రభు తన ఆత్మను ఆయన విత్డ్రా చేసుకునేటువంటి దినము కూడా ఒకటి ఉన్నది. అప్పటి వరకు కూడాను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనలను దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆయన తోడ్పాటు సహాయపడుతూ ఉన్నాడు. ప్రభు చెప్పినటువంటి మాట అది. కాబట్టి
అందుకు తోమ అర్థం కాక 5వ వచనం, ప్రభు ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదు అన్నప్పుడు ప్రభు చెప్పాడు, ఐ ఆమ్ ద వే, నేనే మార్గము. నా యందు విశ్వాసం ఉంచేటువంటి వాడు నేను వెళ్ళినటువంటి మార్గంలోనికి నడుస్తాడు, నేను వెళ్ళినటువంటి డెస్టినేషన్కు చేరుకుంటాడు. కాబట్టి ప్రభువుకు స్పష్టంగా తెలుసు. అదేవిధంగా తన బిడ్డలకు కూడాను ఒక స్పష్టత ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. దేని గురించి? మనము వెళ్ళబోయేటువంటి స్థలం గురించి ఒక స్పష్టత, క్లారిటీ ఉండాలి. ఇప్పుడు అందుకే ఆయన అంటున్నాడు ఏమని, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచూ ఉన్నాను. మనము ఈ లోకంలో మన జీవితాన్ని ఎవరికి అప్పగిస్తామో, రేపు మనము మన శరీరాల్ని, మన ఆత్మ వదిలిపెట్టినప్పుడు కూడాను మనము ఎవరికి అప్పగించబోతామో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మనము మన జీవితాన్ని ఈ లోకంలో లోకానికి, లోకేచ్ఛలకు, లేకుంటే ఈ లోకంలో ఉన్నవాడినటువంటి అపవాదికి అప్పగించినట్లయితే, రేపు మరణించేటప్పుడు ఈ లోకమును వదిలిపెట్టేటప్పుడు ప్రభువా నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని చెప్పడానికి మనకు ముఖం ఎట్టొస్తుంది? ఏ ముఖం పెట్టుకుని ఆ మాట ప్రభువుతోటి మనం మాట్లాడగలుగుతాం? మనం జీవించినటువంటి జీవితం బట్టే కదా ఆ మాట మనము ధైర్యంగా పలికేది. కాబట్టి ఆ ధైర్యం మనము కోల్పోకుండా ఉండాలంటే ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితం దేవుని చిత్తానికి అనుకూలం ఉండేటట్టుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం అని చెప్పేసి లేఖనం తెలియజేస్తాం. కాబట్టి పౌలు అంటాడు, నేను నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, మంచి పోరాటమును పోరాడాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను. ఈ లోకంలో విశ్వాస జీవితం ఒక పరుగు పందెం అని అనుకుంటే, ఒకవేళ అది చివరిదాకా మన యొక్క పరుగు పందెంలో మనం పరిగెత్తాలి. మన ముందు ఉంచబడినటువంటి ఈ పందెపు రంగంలో ఓడిపోకుండా, పడిపోకుండా చివరిదాకా పరిగెత్తాలి. ఇది మన ముందు ఉంచబడినటువంటి పని. ఒకవేళ ఉదాహరణకు పౌలు అంటాడు, పోలుస్తూ చెప్తాడు, ఒక పరుగు పందెం అనుకుంటే ఈ జీవితం నేను నా పరుగు పందెం తుదముట్టించాను. ఒకవేళ పోరాటం అనుకుంటే మంచి పోరాటాన్ని పోరాడాను. ఒక రెజ్లింగ్ అనుకుంటే నేను చాలా నీతిగా, నియమానుసారంగా నేను నా యొక్క పోరాటాన్ని పోరాడాను. ఒకవేళ పరుగు పందెం అనుకుంటే నా పరుగు తుదముట్టించాను, కంప్లీట్ చేశాను. ఏది? సంతృప్తిగా పౌలు మాట్లాడుతున్నాడు. చాలా స్పష్టంగా, క్లారిటీ తోటి పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్తి చేశాను, నా పరుగు కంప్లీట్ చేశాను. యేసుప్రభు కూడా సిలువ పైన మాదిరి చూపెట్టాడు. పౌలుకి యేసుప్రభు మాదిరి. అందుకే యేసుప్రభు ఏ విధంగా అయితే సమాప్తమైనది అని చెప్పేసి తన పనిని సమాప్తమైనది అని చెప్పేసి ఏ విధంగా అయితే స్పష్టత కూడినతో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో, అదేవిధంగా పౌలు కూడాను ఇస్తున్నాడు. క్లియర్ జీవితం ఎడల, మన దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఎడల ఒక స్పష్టత మనము కలిగి ఉన్నప్పుడు, క్లారిటీ ఉన్నప్పుడు మరణం అంటే భయం ఉండదు, మరణించేటప్పుడు భయం ఉండదు. ఎందుకంటే మనం జీవించినటువంటి జీవితాన్ని బట్టి మన యొక్క గమ్యస్థానము ఆధారపడి ఉన్నది. కాబట్టి మనం గమ్యము ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలుసు. కాబట్టి స్పష్టంగా దేవునితోటి మాట్లాడుతున్నాడు, తండ్రి నువ్వు ఇచ్చినటువంటి పని నేను నెరవేర్చాను, సమాప్తం చేశాను. ఇప్పుడు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను 12వ అధ్యాయంలో తన యొక్క కన్ఫెషన్ రాస్తాడు. ఏమంటాడంటే, మన్నైనది వెనుకటి వల్లనే భూమికి చేరును, ఆత్మ దయచేసినటువంటి దేవుని యొద్దకు తిరిగి పోవును అని చెప్పేసి అంటాడు.
అది ఆయనకు జ్ఞానోదయం అయిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి క్లారిటీ అది. ఆత్మ తను దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి అనేటువంటిది అక్కడ సొలొమోను చెప్పాడు. కానీ ఆ మార్గము అనేటువంటిది, అక్కడికి వెళ్ళటానికి మార్గం అనేటువంటిది యేసు ప్రభు వచ్చేంత వరకు స్పష్టత లేదు మానవ జాతికి. యేసు ప్రభు వచ్చే చెప్పాడు, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాడు. కాబట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన త్రోవలో మనం నడుస్తూ ఉన్నట్లయితే మనం ఈ లోకం వదిలిపెట్టినప్పుడు ధీమాగా, ధైర్యంగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను, నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సమాప్తి చేశాను, ఒక మనోనిశ్చేత, ధైర్యము తో కూడినటువంటి మాటలు మనము మనం పలకడానికి అవకాశం ఉంది. ఇష్టానుసారంగా జీవించినట్లయితే, ఒక పద్ధతి లేకుండా ఈ లోకంలో మనం బ్రతికినట్లయితే చివరికి వచ్చేసరికి నిరాశ, నిస్పృహలతోటి, కన్ఫ్యూషన్ తోటి ఈ లోకం వదిలిపెట్టవలసి వస్తుంది. ఎక్కడికి పోతున్న మత్తు లేకుండా, భయంతో, ఆందోళనతో ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. సొలొమోను మహారాజు తను జీవించినటువంటి కాలం అంతా కూడా తను ఇష్టానుసారంగా జీవించాడు. అందుకే తనకు మనశ్శాంతి లేదు. ప్రసంగి గ్రంథం చదవండి, ఎక్కడైనా కూడాను సంతోషంగా తను కనపడ్డట్టుగా ఒక్క స్టేట్మెంట్ అయినా కూడాను మనకు దొరకదు. చివరి 12వ అధ్యాయం తప్పనిచ్చి 12వ అధ్యాయంలో అప్పుడు తనకు కొంచెం అర్థమైనట్లుగా అనిపిస్తుంది. అప్పుడు తన యొక్క తన కన్క్లూషన్ అంటే సంపూర్తి చేసేటువంటి ఆ మాటలు చెప్తాడు. ఏమంటాడంటే, ఇవన్నీ వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే. ఏమంటాడు? దేవుని యొక్క మాటలను, ఆయన ఆజ్ఞలను కట్టుబడి ఉండటే మానవ కోటికి విధి అని చెప్పేసి ఆయన కన్క్లూషన్ ఇవ్వడం మనము చూస్తాం. ఒకసారి మనం చదువుకున్నట్లయితే అది ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. 12-13 ప్రసంగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుండవలెను, మానవ కోటికి ఇదే విధి. సొలొమోను మహారాజు తన కట్టడలను, దేవుని కట్టడలను ఎంత మాత్రమో కూడాను మరి పాటించినట్లుగా జీవితాంతము కనబడదు. ఆయనే చెప్పాడు, నా కన్ను చూడాలని ఆశించినటువంటి దాన్ని చూడకుండా నేను ఆపలేదు, నేను ఏదైతే చేయాలనుకున్నానో అన్నీ చేశాను. దేవుడు ఏదైతే చేయాలి అని చెప్పాడో అది చేయలేదు. తన మనసు ఆశించిన దాన్ని, తన కన్ను ఆశించిన దాన్ని ఆయన చేశాడు. అందుకే ఆయనకి సంపూర్ణమైనటువంటి సంతోషం ఈ లోకంలో దొరకలేదు. అందుకే 12వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన కొంచెం కొంచెంగా ఆయన కనువిప్పు కలుగుతున్నట్లుగా అర్థమవుతుంది. ఆ లేఖనాలను బట్టి చూస్తే లేత వయస్సు నడిప్రాయము గతించిపోయినవి అని ఆయన 11వ అధ్యాయము 9-10 వచనాల్లో చెప్తాడు. ఇక 12వ అధ్యాయం వచ్చేటప్పటికి దుర్దినము రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరం రాకముందే, అనగా వృద్ధాప్యము రాకముందే, శరీరం బలహీనపడి నడవడానికి కూడాను చేత కాకముందే, నీ బాల్యదినంలందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము అని అంటాడు. ఎందుకంటే నేను నా ఇష్టానుసారంగా చేసి పాడైపోయినాను, కాబట్టి మీరు అట్లా ఉండొద్దు. మీ బాల్యదినంలందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అన్నీ వీగిపోయిన తర్వాత, శక్తి అంతా ఉడిగిపోయిన తర్వాత, వృద్ధాప్యం గురించి ఈ మాటలన్నీ 12వ అధ్యాయం 1 నుండి దాదాపు 7వ వచనం వరకు వృద్ధాప్యం గురించి మాట్లాడతాడు. అప్పుడు అంటే అప్పుడైనా దేవుడు రక్షించేవాడే, కానీ ఆ అవకాశం ఇవ్వద్దు మనుషులకి. అప్పుడు దాకా మనం ముసలోళ్ళమయ్యేదాకా ఉంటామని చెప్పి గ్యారంటీ ఏముంది? సడన్గా పిలిచాడు అనుకోండి ప్రభు, వెళ్ళిపోవాలి కదా. ఎందుకంటే దేవుని యొక్క కృపను బట్టో, ప్రేమను బట్టో చివరి దాకా అవకాశం ఉనింది. ఎవరికి? సొలొమోను మహారాజు. అన్నీ చూసి, అరే ఇది కాదు కదా మార్గము, దేవుని దగ్గరే కదా అసలైనటువంటి సంతోషము,
కాబట్టి ఇవన్నీ కాదు మనిషికి కావాల్సింది, దేవుని ఆజ్ఞలను పాటించడమే అని చెప్పేసి ఆయన ముగించాడు తన యొక్క పరిశీలన, తన యొక్క రీసెర్చ్. కాబట్టి ఇక్కడ మనకు దేవుడు ప్రభువును పంపించింది మార్గము చూపించడానికి, మాదిరి చూపించడానికి. ఆ మాదిరిలో నడిచినటువంటి పౌలు కూడాను నేను నాకు పరుగు తుదముట్టాను అని చెప్తున్నాడు. నేను నా పందెంలో నేను పోరాటం మంచిగా పోరాడను అన్నాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏంది ఇది? కన్ఫర్మేషన్స్. ఇక్కడ ఆయన బ్రతికున్నప్పుడే ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు, ధైర్యంగా చెప్పాడు, నేను నాకు నీతి కిరీటం ఉంది, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను. అదే మాటలు ఎక్కడి నుంచి తీసుకున్నాడు పౌలు? ఆ మాటలు యేసు ప్రభు నుంచి. ప్రభువే అందరికీ మాదిరి. ప్రభు ఇక్కడ సమాప్తమైనదని చెప్పి, ప్రభువా నీవు నాకు ఇచ్చినటువంటి తండ్రి, నీవు నాకు ఇచ్చినటువంటి పని సమాప్తం చేశాను, కాబట్టి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను, నేను నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి గట్టిగా కేక వేసి ఆయన ప్రాణము విడిచినటువంటి మాటను ఇక్కడ మనము చూస్తాం. కాబట్టి ఈ లోకంలో మనం ఎంతకాలం ఉన్నా కూడా మన ప్రాణం కూడాను ఒకరోజు విడవాల్సిందే. అయితే ఆ ప్రాణం విడిచేటప్పుడు మనకు ఆ నిశ్చయత, ఆ ధైర్యము ఉండాలి. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, సమాప్తం చేశాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి పని. కాబట్టి ప్రభువా తిరిగి నేను నీతోకి వస్తున్నాను, నువ్వు ఇచ్చినటువంటి ఆత్మను తిరిగి నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అనేటువంటి ధీమాతో కూడినటువంటి ప్రార్థన మనం చేయగలిగేంత గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం బట్టి మనము రక్షించబడి ఉన్నాము. విశ్వాసం మనము కాపాడుకుంటూ ఈ లోకంలో ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభునామంలో మిమ్మల్ని కోరుతున్నాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సమృద్ధిగా అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తోత్రములు, వారి కుటుంబాలను ఆదరించండి, ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి తండ్రి. నాయన మీ యొక్క ఆజ్ఞలను తండ్రి మేము క్రమం తప్పకుండా పాటించేటువంటి వారంగాను, ఈ లోకంలో ధైర్యంగా నెమ్మదిగా జీవించేటువంటి వారంగాను మమ్మల్ని స్థిరపరచమని వేడుకొస్తున్నాం. మేము ఈ లోకంలో వదిలి వెళ్ళినప్పుడు మీ దగ్గరికి తండ్రి వచ్చేటువంటి వారము అనేటువంటి గొప్ప సత్యమును మేము మర్చిపోకుండా తండ్రి నాయన మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తండ్రి ఒక మనోనిశ్చయతతోటి, నిరీక్షణతోటి, విశ్వాసంతో ఈ లోకమును వదిలి మీ యొక్క చెంతకు రావడానికి మమ్మల్ని అందరినీ అటు నిరీక్షణతోటి, విశ్వాసంతో నింపమని వేడుకొనొచ్చు. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు సదాకాలము తోడ ఇంటి నడిపించిన గాక. ఆమేన్. వందనాలు.